ఎండిన పంట పొలాలకు ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలి. నల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. ఇటీవల కాలంలో నీటి ఎద్దడికి నల్గొండ మండలంలో సుమారు 2,003 ఎకరాలు వరి పంట ఎండిపోయిందని, ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. సోమవారం సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ ఎంఆర్ఓ తన్వికకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా గ్రామాలలో రేషన్ కార్డులు అందలేదని, రేషన్ కార్డు లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదని అన్నారు. పెన్షన్లు రూపాయలు 2,000 నుంచి 4,000కు పెంచుతామనే మాట బూటకమని అన్నారు. అదేవిధంగా రైతు బంధు, రైతు రుణమాఫీ ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నారెడ్డిగూడెం, దోమలపల్లి గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి కూలిపోయే దశకు చేరాయని, పంపిణీ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వీడి వెంటనే అర్హులైన పేదలకు ఇండ్ల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పాజీపేట, బుద్ధారం, ఇతర గ్రామాలలో ప్రభుత్వ ఇళ్లకు కొనుగోలు చేసిన భూమిని పేదలకు పంచాలని, గ్రామాలలో తీవ్రమైన సమస్యలు నెలకొన్నాయని, వాటి పరిష్కారానికి అధికారులు కనీసం స్పందన లేదని తెలిపారు. రోడ్లు, మురికి కాలువలు, ఇతర ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నల్గొండ మండల పరిధిలోని చందనపల్లి గ్రామానికి శాపంగా మారిన చెత్త డంపింగ్ యార్డ్ను వెంటనే తొలగించాలని కోరారు. ప్రజా సమస్యలపై ఈ నెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, కొండ వెంకన్న, జిల్లా అంజయ్య, బొల్లు రవీందర్ కుమార్, గోలి నరసింహ, కట్ట అంజయ్య, ముక్కామల యాదయ్య, చారి తదితరులు పాల్గొన్నారు.